వెళ్ళి ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు, శుభ్రంగా పెళ్లి చేసుకొని సంసారాన్ని అయిపోతాను, ఆడపిల్లలు అందగాళ్ళైన పురుషుల్ని ప్రేమిస్తారు విష్ణుమూర్తి, నీకన్నా అందగాడి ఎవరూ లేరు కదా, కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే నేను నా కన్యచే వరించబడి ఓ ఇంటి వాడినైపోతాను అని ప్రార్థించారంట. అప్పుడు శ్రీహరికి నవ్వు వచ్చిందనమాట. సరే అని చెప్పారు. అని నారదుడి శరీరం అంతా అందంగా మార్చేశారట. ముఖం మాత్రము కోతి ముఖంగా మార్చేశారట. ఎవరి ముఖం వారికి కనపడదు కదా, అందుకని నారదుడు తన తక్కిన శరీరం లాగానే శరీరం చాలా అందంగా ఉంది కాబట్టి మొహం కూడా చాలా అందంగా ఉంది అనుకొని ఆయన స్వయంవరానికి వెళ్ళిపోయారట. అయితే స్వయంవరంలో ఈయన కూర్చున్నారు. ఆయన ఇరుప్రక్కలనేమో రుద్రనాథ నాయకులు కూర్చున్నారు, బ్రాహ్మణుల వేషాల్లో కూర్చున్నారు. అయితే ఈమెకి కొంచెం సన్యాసులు కాబట్టి వాళ్ళని ఆమె వరించలేదు. ఈయనేమో కోతిముఖంతో ఉన్నారు. అసలు